ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదిలో భారీగా వరద నీటి ప్రవాహం ఉధృతంగా కొనసాగుతుంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరికలు ఉపసంహరించగా వరద నీటి మట్టం 12.40 అడుగులుగా ఉండటంతో మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిలోనే ఉంది. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థతో పాటు జలవనరుల శాఖ అధికారులు కూడా గోదావరి వరద వల్ల ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం సంభవించకుండా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు గోదావరి లంకల్లో ఉన్న మత్స్యకార కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. గోదావరితో పాటు ఉపనది శబరిలో వరద నీటి మట్టం క్రమేపీ తగ్గుతూ వస్తోంది. ధవళేశ్వరం బ్యారేజీ 175 క్రస్ట్ గేట్లను కొద్దిమేరకు ఎత్తి 10,80,443 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. గోదావరి డెల్టా కాలువలకు 9,700 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. భద్రాచలం వద్ద కూడా వరద నీటి ప్రవాహం తగ్గుతూ వస్తోంది. పట్టిసీమ, పోలవరం, పోచమ్మగండి, కూనవరం ప్రాంతాల్లో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ఏజెన్సీ గ్రామాలకు వెళ్లే రోడ్లపై వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇంకా చాలా గ్రామాలు వరద నీటి ముప్పులోనే ఉన్నాయి.